అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ గారైతే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ అనే నేను అనే నినాదం అయితే అమెరికా అంతా కూడా మారుమోగిపోయింది. కానీ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆయన కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. అంటే ఎన్నికల్లో ఆయన కొన్ని నిర్ణయాలు అయితే ప్రకటించడం జరిగింది. ఇక దీనిపైన అయితే అందరూ కూడా ఇప్పుడైతే హడలిపోతున్నారు. ఇక ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకుని ఏమి ఇబ్బంది వస్తుందో అని అందరూ కూడా భయపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక ట్రంప్ గారు తీసుకోబోయేటువంటి నిర్ణయాల గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఆయనకు కొన్ని ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ఈ 47వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టాక ఆయనకు కొన్ని మనకు ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. అవైతే మనం తెలుసుకుందాం. అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ గారు అయితే గత రాత్రి మన భారత కాలమానం ప్రకారం చేసుకుంటే గత రాత్రి 10 గంటల 30 నిమిషాలకైతే ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక జో బైడెన్ దంపతులు అయితే అంటే గత అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ జో బైడెన్ దంపతులు అయితే వీడ్కోలు పలకడం జరిగిందనమాట. అక్కడ నుంచి వచ్చేయడం జరిగింది ఇక వైట్ హౌస్ నుంచి. ఇక డొనాల్డ్ ట్రంప్ గారు మనకు భారత కాలమానం ప్రకారం వాషింగ్టన్ డీసీలో అయితే రాత్రి మనకు ప్రమాణ స్వీకారం అయితే చేయడం అయితే జరిగింది. ఇక డొనాల్డ్ ట్రంప్కు కొన్ని రికార్డులు అయితే ఉన్నాయన్నమాట. అవి కనుక మనం చూసినట్లయితే యుఎస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ట్రంప్ 78 ఏళ్ళు అనమాట ట్రంప్ గారికి. ఇక పెద్ద వయస్కుడిగా రికార్డులోకి ఎక్కారు. ఇక గతంలో మనకు ఇది బైడెన్ పేరిట ఉండేది. అంతేకాకుండా క్రిమినల్ కేసులు ఉండి కూడా ప్రెసిడెంట్ అవుతున్నటువంటి వ్యక్తి కూడా మనకు ట్రంపే. హష్మనీ కేసులో ట్రంప్ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. 2 సార్లు అవిశ్వాస తీర్మానం వచ్చినా కూడా మళ్ళీ కూడా ప్రజల మద్దతు అనేది కూడగట్టుకుని ఆయన నిలబడడం జరిగింది. ఇక 4 ఏళ్ల విరామం తర్వాత మరొకసారి అధికారం సాధించినటువంటి రెండో ప్రెసిడెంట్ ట్రంప్. ఈ రికార్డ్స్ అయితే ఆయన పేరిటైతే ఉన్నాయన్నమాట. ఇక అమెరికాలో మనకు మరొకసారి రెండోసారి అధికారం చేపట్టినటువంటి ట్రంప్ గారు కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లు కూడా మనకు ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక ఆయన ఈ ప్రమాణ స్వీకారానికి ముందు చర్చిలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు అయితే చేసి ఇక 47వ అధ్యక్షుడిగా అమెరికా ప్రజలను పాలించేందుకు ఆయన పగ్గాలైతే చేపట్టడం జరిగింది. ఇక ఈయన అధికారం చేపట్టడం అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఆయన ఎన్నికల హామీలలో కొన్ని కీలక విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఇందులో మనకు మన భారతీయుల పరిస్థితి ఏంటి, ఇక మన భారత్ మరియు అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయి, ఇక ఇప్పటికే మనకు సత్సంబంధాలు అయితే కొనసాగుతున్నాయి అమెరికా మరియు భారత్ మధ్య. ఇక మన విదేశాంగ శాఖ మంత్రి అంటే మనకు విదేశ జయశంకర్ గారు కూడా ఆయన ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరవ్వడం జరిగింది. ఇక ఈ యొక్క నేపథ్యంలో మనకు అమెరికాకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఇలాగే కొనసాగుతాయా, లేకపోతే ట్రంప్ గారు ప్రకటించేటువంటి నిర్ణయాల పట్ల మన భారతీయులకు ఏమైనా కూడా ఇబ్బంది ఉంటుందా? ఇప్పటికే అధికారాన్ని చేపట్టక ముందే మనకు అక్కడ టిక్ టాక్ బ్యాన్ చేయడం జరిగింది. అలాగే H1B వీసాలపైన కూడా ఏమైనా ఈ ఎఫెక్ట్ ఉంటుందా? ఇక మొత్తానికి మన భారతీయులకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇక ట్రంప్ గారు ఈ సంతకాలు చేసేటువంటి తొలి ఫైలు ఏది, ఇక వేటిపైన అయితే ఆయన తొలి సంతకాలు చేయబోతున్నారని చూస్తే అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు మనకు ఎన్నికల హామీలపై ఆయన ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మెక్సికోతో ఉన్న సరిహద్దును మూసివేయడం, అంటే పర్మనెంట్గా అంటే అక్రమ వలసదారులంతా కూడా ఈ మెక్సికో సరిహద్దు గుండా ప్రవేశించి అమెరికాలోకి ఎంటర్ అవుతున్నారని గతం నుంచి కూడా మనకు ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట. ఎంతోమంది ఎన్నో ఆశలతో ఈ అగ్రరాజ్యం అమెరికాలో కాలు పెట్టాలని ఎదురు చూసి ఎన్నో రకాలుగా అంటే తప్పించుకుని ఇక్కడ అక్రమంగా దేశంలోకి అయితే వస్తున్నారని, ఎక్కువగా మెక్సికో సరిహద్దు నుంచి కూడా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారని మనకు గతంలో కూడా ట్రంప్ గారు అయితే మనకు ఒక గోడ కూడా కట్టించడం జరిగింది ఈ మెక్సికో సరిహద్దులో. మనము ఎన్నో యూట్యూబ్ వీడియోలో కూడా మనం చూసింటారు మీరు. ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటిగా మెక్సికో సరిహద్దును పూర్తిగా మూసివేస్తామని హామీ పైన అయితే ఆయన ఫోకస్ చేయబోతున్నారు. ఇక అక్రమ వలసదారులందరినీ కూడా గుర్తించి వెనక్కి పంపిస్తామంటున్నారు. మరి ఇది చాలా పెద్ద రిస్క్ అనమాట. ఎందుకంటే ఎంతమంది
ఈ అక్రమంగా అమెరికాలో ఉన్నారో వారందరినీ కూడా గుర్తించడానికి ఈ ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చి వారందరినీ కూడా గుర్తించి ఇందులో మన భారతీయులు కూడా ఉండొచ్చు. ఎందుకంటే అందరికీ అమెరికాలో అడుగు పెట్టాలనే ఆశ అన్నమాట. కాబట్టి మనకు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడంతో అక్రమ వలసదారులందరిలో కూడా భయం అనేది మొదలైంది. ఇప్పటికే ఈ అక్రమ వలసదారులందరినీ కూడా వెనక్కి పంపిస్తామని కూడా ట్రంప్ గారు చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా ఆర్మీలో ట్రాన్స్జెండర్ల నియామకానికి కూడా అడ్డుకట్ట వేయడంతో పాటు పలు కీలక ఉత్తర్వులపై కూడా ఆయన సంతకాలు చేస్తున్నట్లు కూడా చెప్పారు. ఇక మరి ఈ నిర్ణయాల పట్ల అంటే ఈ నిర్ణయాలు మనకు ప్రకటించడం జరిగింది. ఇక గత రాత్రి మన ఇండియా టైం ప్రకారం చూసుకుంటే 10:30 47వ అధ్యక్షుడిగా మనకు డొనాల్డ్ ట్రంప్ గారు అయితే బాధ్యతలు చేపట్టారు. ఇక మనకు ఇప్పుడే ఆయన రాకముందే మనకు టిక్ టాక్ అయితే బ్యాన్ చేశారు. అలాగే మనకు H1B వీసాలపైన కూడా కీలక నిర్ణయం తీసుకుంటారని కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఎక్కువగా మన భారతీయులకు ఇచ్చేటువంటి H1B వీసాలపైన అయితే మనకు ఫోకస్ చేయనున్నట్లు కూడా అర్థమవుతుంది. అంతేకాకుండా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినటువంటి వారందరినీ కూడా తిరిగి వారి దేశాలకు పంపిస్తామని కూడా ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ గారు. ఇక మనకు అమెరికాకు మనకు ఉన్నటువంటి సత్సంబంధాల మధ్య మనకు మరి మన భారతదేశంతో అమెరికా ఏ విధంగా ఉంటుంది, ఇక డొనాల్డ్ ట్రంప్ గారు ఎలా వ్యవహరిస్తారనేది రానున్న రోజుల్లో అయితే తెలియబోతోంది. ఇక మన భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులకు కూడా కీలకమైనటువంటి పదవులను అయితే ఇస్తూ ఉన్నారు ట్రంప్ గారు. ఇక మరి మన భారతీయుల పట్ల పెద్దగా ఇబ్బంది ఉండదనేది అందరి అభిప్రాయం. మరి రానున్న రోజుల్లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు మన డొనాల్డ్ ట్రంప్ గారు భారతీయుల పట్ల ఏ విధానాన్ని అవలంబిస్తారనేది కూడా మనకు చూడాలి. ప్రతి ఏటా కూడా కొన్ని లక్షల మంది అమెరికాకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్తూ ఉన్నారు, విద్యార్థులు కానీ మిగిలినటువంటి వారు కానీ. ఇక ఎంతోమంది ఉద్యోగాలు చేస్తూ కూడా అమెరికాలోనే స్థిరపడినటువంటి కుటుంబాలు ఉన్నాయి మన ఇండియాకు సంబంధించి. కాబట్టి ఈ కఠినమైనటువంటి విధానాలు లేకుండా మన భారత్తో ఇప్పటికే సంబంధాలు ఉన్నాయి కాబట్టి మన భారతీయుల పట్ల ఇబ్బంది ఉండదని అందరి అభిప్రాయం. మరి రానున్న రోజుల్లో మన అగ్రరాజ్యం మనతో ఎలా వ్యవహరిస్తుంది, మన వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తాయనేది మీకు చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తానికైతే అగ్రరాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గారు అయితే బాధ్యతలు అయితే చేపట్టారు. మరి ఈ యొక్క ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. తప్పకుండా నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఎంతో కష్టపడి మీకోసం అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ కూడా మనకు చాలా అవసరం. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని సపోర్ట్ చేయండి. మరింత మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.